అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారంతో సమ్మె ముగిసింది. నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్నాయి. తమ సమస్యల పరిష్కారం దిశగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు అంగన్వాడీ వర్కర్లు. నెల్లూరులో తెరుచుకున్న అంగన్వాడీ సెంటర్ నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ మరింత సమాచారం అందిస్తారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధి మరోసారి రుజువైంది. గత కొద్ది రోజులుగా అంగన్వాడీలు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇవాళ ఉదయం నుంచి కూడా అంగన్వాడీలు డ్యూటీస్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూద్దాము. ఉదయం 9 గంటలకే అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేశారు. చిన్నారులకి టీచింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా సుమారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 7,000 పైచిలకు అంగన్వాడీ వర్కర్లతో పాటు ఆయాలు కూడా ఉన్నారు. వారందరూ కూడా 9 గంటల నుంచి కూడా స్కూల్స్కి వచ్చారు. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పట్ల సానుకూలంగా స్పందించింది. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి. మమ్మల్ని మా శ్రమను గుర్తించారు జగన్ గారు. గుర్తించి మాకు కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తామన్నారు. జగన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నాము. సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. మా విధులకు మేము హాజరైపోయాము. ఇప్పుడు మా జగన్ గారికే మద్దతు పలుకుతామండి. ఇప్పుడు మాకు సంతోషంగానే ఉంది. జగన్ గారు మాట ఇచ్చారు. 40 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. ఇప్పుడు రాత్రి మాకు వాగ్దానం ఇచ్చే లోపలికి మాకు కొంచెం సంతోషంగానే ఉంది. సమ్మె నిర్మించుకొని మేము స్కూల్కి వచ్చాము. వీళ్ళతో పాటు ఒకసారి సిఐటికి సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్, మీరేం చెప్తారు? ప్రభుత్వం మీరు పెట్టిన ప్రతి డిమాండ్ కూడా సానుకూలంగా స్పందించింది, ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ కూడా ఇచ్చింది. దీనిపైన మీరేం చెప్తారు? దాదాపు 10 డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పేసి రాత్రి చర్చల్లో బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. ఒకటి, వేతనాలకు సంబంధించి రేపు ఏప్రిల్లో పెంచుతామని చెప్పేసి ఈరోజు రాతపూర్వకంగా కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు గతంలో లేనటువంటి డిమాండ్స్, మట్టి ఖర్చులకు కానీ ఒక 20,000 ఇవ్వడం, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ గతంలో టీచర్కి 40,000, అట్లాగనే ఆయమ్మకి 20,000 ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు 1,20,000 టీచర్కి, 60,000 ఆయమ్మకి ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేస్తామని చెప్పారు. అట్లాగనే ఆన్ డ్యూటీలో ఉండి ఏదైనా ప్రమాదం వచ్చేసి చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. దాదాపు అన్ని సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిగాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని త్వరగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సో మొత్తంగా చూసుకుంటే ఉదయం 9 గంటల నుంచి మొత్తం స్కూల్స్ అన్నీ ఓపెన్ అయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం అన్ని సమస్యలకి పరిష్కార మార్గం చూపడంతో ఇటుపక్క అంగన్వాడీలతో పాటు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి వెంకటనారాయణ, సాక్షి టీవీ.